మాకు అసెంబ్లీ హోమ్ మినిస్టర్ను గిద్దలూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు ఆపోజిట్ ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రమ్య భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ విషయాల్లో గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జేవి నారాయణ, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు బౌనాసి వెంకటరామాంజనేయులు, సీనియర్ నాయకులు పిడతల రమేష్ రెడ్డి, జిల్లా మాజీ మైనార్టీ అధ్యక్షులు షేక్ కాదరవాలి షఫీ, ఓబీసీ మోర్చా మాజీ ప్రధాన కార్యదర్శులు బాదుల్లా, ప్రవీణ్ కుమార్, కుప్పల నరసింహులు, జనార్దన్, భోపాల్ తదితరులు పాల్గొన్నారు. మీ కథలు, మీ ప్రయత్నాలు నాకు ప్రత్యేకమైన ప్రేరణ అందిస్తాయి. ఓకేనా? మీ సందేశాల్లో మీరు పంపించే సూచనలు, మీరు పంచుకునే బాలికల రాష్ట్రంలోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులచే మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే విద్యాశాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారిని అభినందిస్తూ మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ మాస్ అసెంబ్లీ కార్యక్రమాన్ని వారు తలపెట్టడమే చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కారణము సంస్కృతి సాంప్రదాయాలు, అసెంబ్లీ నియమాలు, నియామకబద్ధాలు మర్చిపోయి ఈరోజు అసెంబ్లీలో మరి సాక్షాత్తు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే అక్కడ సరైన ప్రవర్తన లేక వారు మాట్లాడిన మాటలను రికార్డులో నుంచి తొలగించే ఈ రోజుల్లో మరి విద్యార్థినుల చేత ఈ మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించి దాంట్లో మన గిద్దలూరు నియోజకవర్గంలోని మన గిద్దలూరు ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రీమతి చిన్నారి రమ్య మరి దాంట్లో హోమ్ మినిస్టర్గా తన పాత్రను మరి అసెంబ్లీలో స్పీకర్ అడిగిన దానికి సరైన సమాధానం ఇస్తూ మరి రాష్ట్రంలో మరి ఈరోజు ప్రత్యేకుతున్న గంజాయి విద్యార్థులను అలాగే మరి యువతను ఎంత తప్పుదోవ పట్టిస్తుందో చాలా చక్కగా వివరించి ఎంత గంజాయి పట్టుకున్నారు, అలాగే ఎంత మారక ద్రవ్యాలు పట్టుకున్నారు అనేది స్పష్టంగా తను ధైర్యంగా ఇచ్చిన సమాధానానికి ఈ చిన్నారిని అభినందిస్తూ భవిష్యత్తులో ఈ అమ్మాయికి మరిన్ని అవకాశాలు రావాలి, అలాగే ఈ నియోజకవర్గం పేరు కూడా మరి రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో మారుమోగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ చిన్నారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.